ఢిల్లీ దేశం యొక్క గుండె చప్పుడు. భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉండే ఈ ప్రాంతంలో పేలుడు సంభవించింది. అది కూడా ఎర్రకోట దగ్గర. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో దేశవ్యాప్తంగా అలర్ట్ మోగింది. దేశ రాజధాని టెన్షన్‌లో. ఏం జరిగింది? ఎవరు చేశారు? ఇది ప్రమాదమా? లేక ప్లాన్ చేసిన దాడా? సోమవారం సాయంత్రం సుమారు 6:52 నిమిషాలకు ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద హుండై ఐ-20 కారులో భారీ పేలుడు సంభవించింది. 6 వాహనాలు పూర్తిగా దగ్ధం. 8 మంది అక్కడికక్కడే మృతి. మరికొందరు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంటలు అదుపులోకి రావడానికే అగ్నిమాపక శాఖకు 7 ఫైర్ టెండర్లు వెళ్లాల్సొచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేలుడుకు కారణమేమిటో త్వరలోనే చెబుతామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా స్పందిస్తూ మృతులకు ఆయన సానుభూతి తెలిపారు. గాయపడిన వారిని త్వరగా కోలుకోవాలని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ హుండాయ్ ఐ-20 కారు పేలుడు వల్ల సంభవించిందని, ఆ కారులో ప్యాసింజర్లు ఉన్నారు. పేలుడు కారణంగా సమీప వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నామని అన్నారు. ఈ రోజు జరిగిన పేలుడు చాలా మందికి 2008 వరుస బాంబు దాడులను గుర్తు చేసింది. 2008లో ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, బెంగుళూరు ఇలాంటి వరుస పేలుళ్లలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సంవత్సరం ముంబై 26/11 దాడి 166 మంది మరణించారు. ప్రస్తుతం ఢిల్లీ మాత్రమే కాదు, సమీప రాష్ట్రాలు కూడా హై అలర్ట్‌లో ఉన్నాయి. నగరమంతా చెక్‌పోస్టులు, మెట్రో స్టేషన్లలో సెక్యూరిటీ పెంచబడింది. ప్రతి సీసీటీవీ ఫుటేజ్ క్రాస్ చెక్ జరుగుతోంది. ఈ సంఘటన మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది. సెక్యూరిటీ అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, మనందరిది. అనుమానాస్పద వాహనాలు కనిపిస్తే వెంటనే 100, 112కి సమాచారం ఇవ్వండి. మీ అభిప్రాయాలు కామెంట్స్‌లో చెప్పండి. మరింత అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.